చైనాలో ఒక రైతు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోతాడు. వెదురు చెట్ల విత్తనాలు నాటితే అవి కొద్ది రోజుల్లోనే 90 అడుగుల ఎత్తుకు పెరుగుతాయని, వాటిని అమ్మితే మంచి లాభాలు వస్తాయని ఒక వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఆ విత్తనాలు నాటుతాడు. వాటితో పాటు మరికొన్ని కాయగూరల విత్తనాలతో కూడా పంటలు పండిస్తాడు. వయసు మీరుతున్న ఓపికతో వాటికి రోజు నీళ్లు పోయడం, ఎరువులు వేయడం వంటివి చేస్తూ వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తాడు. కొన్ని వారాల వ్యవధిలోనే కాయగూరల విత్తనాలు మొలకెత్తుతాయి. కానీ వెదురు విత్తనాలు నాటిన చోట ఒక్క మొలక కూడా రాకపోవడం గమనిస్తాడు. అయినా ఓర్పుతో రోజు విత్తనాలు నాటిన చోట నీళ్లు పోస్తూనే ఉంటాడు. అతను ఆశించిన వెదురు మొక్కలు మొలకెత్తకపోయినా కాయగూరలు పంట చేతికి రావడంతో కుటుంబ పోషణ గడిచిపోయేది. అయితే 90 అడుగుల వెదురు చెట్లు పెంచి కుటుంబాన్ని పోషించాలనుకునే అతని ఆశకు